హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో కొంచెం వాయిస్ బాగాలేదండి, అందుకోసమే నేను వీడియోస్ అయితే సరిగ్గా చేయలేకపోయాను. బట్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇంకా హాల్ టికెట్స్ అయితే వస్తాయి కదా ఈరోజు. సో మనకు 6వ తేదీ నుంచి ఎస్ఏ వాళ్ళకు ఉంటే, మనకు తెలుగు వాళ్ళకైతే 8వ తేదీ నుంచి అయితే ఉండొచ్చండి మ్యాక్సిమం. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రబంధాల గురించి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతానండి. అంటే ప్రబంధ కవి కానీ, లేదా ఆశ్వాసాలు కానీ, మూల గ్రంథం కానీ, అంకితాలు కానీ, విశేషాలు ఖచ్చితంగా ప్రబంధాల మీద ఒక బిట్ అయితే వస్తుందండి. అందుకోసం అయితే ఇది చేయడము. సో ఆశ్వాసాలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆశ్వాసాలు ఖచ్చితంగా డిఎస్లో అడుగుతారండి. సో ఏది ఎన్నికి ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ అంటే నేను ఆర్డర్ వైజ్ అయితే రాస్తానమాట. సో ఫస్ట్ పింగళి సూరణ. సో పింగళి సూరణ మనకు కళాపూర్ణోదయం అనే ప్రబంధం రాశాడు. సో ఆశ్వాసాలు అయితే మొత్తం 8 ఆశ్వాసాలు. సో కళాపూర్ణోదయం అనేది వచ్చేసి మనకు మూలం వచ్చేసి ఏం లేదు, ఇదంతా కల్పితం అన్నమాట. సో ప్రబంధాలలో మొట్టమొదటి కల్పిత ప్రబంధం ఏదంటే మనకు కళాపూర్ణోదయం. సో అంకితం వచ్చేసి నంద్యాల కృష్ణమరాజు అనమాట. రాళ్ళు వచ్చింది, నంద్యాల కృష్ణమరాజు. సో ఈయనకైతే అంకితం ఇచ్చాడనమాట. మొట్టమొదటి తొలి కల్పిత ప్రబంధం ఏది అంటే మనకు పింగళి సూరణ గారి కళాపూర్ణోదయం. తర్వాత రెండోది అయ్యలరాజు రాంభద్రుడు రచించిన రామాభ్యుదయం. సో అయ్యలరాజు రాంభద్రుడు రచించిన రామాభ్యుదయం మొత్తం ఆశ్వాసాలు 8. మూలం వచ్చేసి రామాయణము, అంకితం వచ్చేసి గొబ్బూరి నరసరాజు. చూడండి, 8 ఆశ్వాసాలు గల ప్రబంధాలు ఏంటంటే కళాపూర్ణోదయం, రామాభ్యుదయం. ఆ 2 కూడా రాజులు వస్తాయి. ఈయన కృష్ణరాజు, ఈయన నరసరాజు. సో ఇలా మనం గుర్తుగా పెట్టుకుంటే ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద లేదా విష్ణుచిత్తీయం అని కూడా పిలుస్తారనమాట దీన్ని. సో మనకు ఇది వచ్చేసి మనకు ఆముక్తమాల్యద. అంకితం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అయితే అంకితం అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఇందులో విశేషాలు ఏంటంటే, దీనికి విష్ణుచిత్తీయము అనే ఒక పేరు కూడా కలదు. ఏం పేరంటే విష్ణుచిత్తీయము. సో ఇందులోనే విష్ణుచిత్తీయుని కథ కానీ, తర్వాత యమునాచార్యుని, కేశధ్వజుని యొక్క వృత్తాంతాలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు 8 ఆశ్వాసాలు అయితే 2 ఉన్నాయి, 7 ఆశ్వాసాలు 1 ఉన్నాయి. ఏదంటే మనకి అది శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్తమాల్యద. తర్వాత 6 వస్తే మనకు అల్లసాని పెద్దన గారి యొక్క మనుచరిత్ర. ఈ మనుచరిత్రకే మనకు స్వారోచిస మనుసంభవం అనే పేరు ఉందన్నమాట. తెలుగులో తొలి ప్రబంధం ఏదంటే మనకు మనుచరిత్రేనండి. గుర్తుపెట్టుకోండి, తొలి ప్రబంధం ఏదంటే మనకు స్వారోచిస మనుసంభవం అని మనుచరిత్ర. అదే తొలి కల్పిత ప్రబంధం అంటే మనకు కళాపూర్ణోదయం. అదే చివరి గొప్ప ప్రబంధం ఏదంటే విజయ విలాసం. ఎవరు రాశారు? చేమకూరి వెంకట కవి. ఈయన అంకితం వచ్చేసి రఘునాథ నాయకునికి అయితే అంకితం ఇచ్చారనమాట. సో పోతే ఇక్కడ 6 ఆశ్వాసాలు కలిగేది ఏదంటే మనుచరిత్ర. దీనికి వచ్చేసి మనకు మూలం వచ్చేసి మార్కండేయ పురాణం నుంచి తీసుకున్నాడు. సో మూలాలు కూడా అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇది మనకు లాస్ట్ బిట్లో అడిగారు. తర్వాత అంకితం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలకి అయితే అంకితం ఇచ్చారండి. తర్వాత నంది తిమ్మన పారిజాతాపహరణం 5 ఆశ్వాసాలు. చూడండి, 8 ఆశ్వాసాలు 2 ఉన్నాయి, 7 ఆశ్వాసాలు 1, 6 ఆశ్వాసాలు 1, 5 ఆశ్వాసాలు 3 ఉన్నాయి. అవేంటి? పారిజాతాపహరణం, వసుచరిత్ర, పాండురంగ మహత్యం. ఇక్కడ మనకు నంది తిమ్మన పారిజాతాపహరణం 5 ఆశ్వాసాలు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు డిఎల్జేఎల్లో కూడా అడిగారు. ఇది వచ్చేసి సంస్కృత హరివంశం నుంచి మూలం. తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు అంకితం. ఇది నంది తిమ్మన గారి యొక్క పారిజాతాపహరణం. తర్వాత భట్టుమూర్తి అంటే రామరాజభూషణ్ణి భట్టుమూర్తి అని పిలవడం జరుగుతుంది. ఈయన యొక్క వసుచరిత్ర వచ్చేసి ఇది కూడా 5 ఆశ్వాసాలేనండి. భారత ఆది పర్వంలోని ఉపరిచర వసు వృత్తాంతం నుంచి అయితే దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. అంటే మూలం వచ్చేసి భారత ఆది పర్వంలోని ఉపరిచర వసు వృత్తాంతం నుంచి. అంకితం వచ్చేసి
తిరుమల రాయలకైతే అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక 5 ఆశ్వాసాలు ఏంటంటే తెనాలి రామకృష్ణ యొక్క పాండురంగ మహత్యం. ఇది స్కాంద పురాణం, అంటే మూలం వచ్చేసి స్కాంద పురాణం. ఇది వచ్చేసి వీరూరి వేదాద్రికి అయితే అంకితం ఇచ్చారండి. తర్వాత దూర్జటి 4 ఆశ్వాసాల ప్రబంధం ఏదంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఇది స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం నుంచి తీసుకోవడం జరిగింది శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే కథను. అంకితం వచ్చేసి శివుడు. తర్వాత మాదయ్య గారి మల్లన, ఈయన రాజశేఖర్ చరిత్ర అనే ప్రబంధం రాశాడు. ఈ రాజశేఖర్ చరిత్ర వచ్చేసి జక్కన యొక్క విక్రమార్క చరిత్ర నుంచి తీసుకోవడం జరిగింది. సో అంకితం వచ్చేసి నాదెండ్ల అప్పయ్య మాత్యునికైతే నాదెండ్ల అప్పయ్య కానీ అప్పయ్య మాత్యుడు కానీ సో ఆయనకైతే అంకితం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ చూడండి 8 ఆశ్వాసాలు ఎన్ని ఉన్నాయి. మనకి ఇక్కడ మొత్తం 8 ఆశ్వాసాల ప్రబంధాలు 2 ఏంటి కళాపోనోదయం, రామాభ్యుదయం. 7 ఆశ్వాసాలు ఆముక్తమాల్యద, 6 ఆశ్వాసాలు మనుచరిత్ర. అంటే నేను చూడండి పైనుంచి కిందికి అంటే ఎక్కువ ఆశ్వాసాలు ఉండదంటే తక్కువ వరకు. సో అటు గుర్తుపెట్టుకోండి. 8 ఆశ్వాసాలు హైయెస్ట్, చిన్నది వచ్చేసి 3 ఆశ్వాసాలు విజయ విలాసము, తర్వాత రాజశేఖర్ చరిత్ర 2 కూడా. తర్వాత చూడండి 7 ఆముక్తమాల్యద, 6 మన్ను చరిత్ర, 5 ఆశ్వాసాలన్నీ మొత్తం 3 ప్రబంధాలు పారిజాతాభరణం, వసు చరిత్ర, పాండురంగ మహత్యము. తర్వాత దూర్జటి 4 ఆశ్వాసాలు, మాధవి గారి మల్లన్న యొక్క రాజశేఖర్ చరిత్ర 3 ఆశ్వాసాలు. ఇంకోటి కూడా 3 ఆశ్వాసాలు ఉంది, అదేంటి విజయ విలాసం, చిట్ట చివరి గొప్ప ప్రబంధమైన విజయ విలాసము. ఇది మనకు ఈయన యొక్క అంటే విజయ విలాసము రాసిన చేమకూర వెంకట కవి అయితే మనకు శ్రీకృష్ణ అష్టదిగ్గజాల్లో లేడు, తర్వాత వస్తాడనమాట. సో కానీ ఈయనది కూడా గొప్ప ప్రబంధం, 3 ఆశ్వాసాలు కలిగింది చేమకూర వెంకట కవి విజయ విలాసము. సో తర్వాత వచ్చేసి ఇది రఘునాథ నాయకునికి అంకితం ఇచ్చారనమాట. సో ఇవి అనమాట. వరుసక్రమం అయితే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 8 ఆశ్వాసాలు 2 ఉన్నాయి, 7 ఆశ్వాసాలు 1, 6 ఆశ్వాసాలు 1, 5 ఆశ్వాసాలు 3, 4 ఆశ్వాసాలు 1. అది మూలము అంకితాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. సో కొంత హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే చేయలేకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్.